నా పేరు కంటిపోమ డేవిడ్ రాజు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో నివసిస్తున్నాను. గత 60-70 సంవత్సరాల నుంచి తాటేకపాకలోని జీవిస్తున్నాము. కానీ నిన్న అనుకోకుండా పర్యటనకు వచ్చి నన్ను పిలిచి రాజు అని కేకేసి మరి విజయబాబు గారు నన్ను పరామర్శించారు. ఏంటి సమస్య ఏంటని అడిగారు. అడిగిన సందర్భంలో బాబు నాకు ఈ తాటేగిల్లికి పట్టా ఇప్పించి నాకు ఇల్లు కట్టించి ఇవ్వాలని అడిగాను. అడిగిన సందర్భంలోని నాకు 24 గంటలు తిరగకుంటేనే మరి పెదబాబు విజయబాబు గారు నాకు పట్టా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి నాయకులు నేను ఇంతవరకు చూడలేదు. ఇన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాను. కానీ ఈ పెద్దరికం అన్నది ఒక అనుభూతిశాలిగా పెద్ద మనసుతోని మరి ఇలాగే మమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటున్నారు. నన్నే కాదు చాలా మందిని కూడా ఆదుకుంటున్నారు. మరి దయచేసి మట్టుకి మా ఎన్నంటే ఉండి మమ్మల్ని మాకు ప్రోత్సాహం చేసి మాకు అన్ని దినాలుగా సహాయక నాయకుడిగా నిలబడి 100 ఏళ్ళు వర్ధిల్లి కుటుంబం అంతా కూడా చింతకాయల వంశం అంటే పెద్ద పేరు ప్రఖ్యాతులు అన్న వంశం. ఇది కోస్తాంధ్రాకే తిరగలేని విజయం సాధించిన సందర్భంలోని నాలాంటి వికలాంగుడికి నాలాంటి పేదవాడికి ఎంతోమందికి అనేక రకాలుగా న్యాయం చేస్తూ మరి వారి మంచి చెడ్డలు అన్నీ కూడా పరిగణనలు తీసుకొని మరి విజయబాబు గారు పెద్ద మనసుతోని మాకు అందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా నిలబడి ఎంతవరకు మమ్మల్ని నడిపించినందుకు ఈ బాబుని చేసి జీవిస్తామనేసి ఈ మనస్పూర్వకంగా వినయపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ తెలుపుకుంటున్నాను. నా పేరు కంటిపోమ డేవిడ్ రాజు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో నివసిస్తున్నాను. గత 60-70 సంవత్సరాల నుంచి తాటేకపాకలోని జీవిస్తున్నాము. కానీ నిన్న అనుకోకుండా పర్యటనకు వచ్చి నన్ను పిలిచి రాజు అని కేకేసి మరి విజయబాబు గారు నన్ను పరామర్శించారు. ఏంటి సమస్య ఏంటని అడిగారు. అడిగిన సందర్భంలో బాబు నాకు ఈ తాటేగిల్లికి పట్టా ఇప్పించి నాకు ఇల్లు కట్టించి ఇవ్వాలని అడిగాను. అడిగిన సందర్భంలోని నాకు 24 గంటలు తిరగకుంటేనే మరి పెదబాబు విజయబాబు గారు నాకు పట్టా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి నాయకులు నేను ఇంతవరకు చూడలేదు. ఇన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాను. కానీ ఈ పెద్దరికం అన్నది ఒక అనుభూతిశాలిగా పెద్ద మనసుతోని మరి ఇలాగే మమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటున్నారు. నన్నే కాదు చాలా మందిని కూడా ఆదుకుంటున్నారు. మరి దయచేసి మట్టుకి మా ఎన్నంటే ఉండి మమ్మల్ని మాకు ప్రోత్సాహం చేసి మాకు అన్ని దినాలుగా సహాయక నాయకుడిగా నిలబడి 100 ఏళ్ళు వర్ధిల్లి కుటుంబం అంతా కూడా చింతకాయల వంశం అంటే పెద్ద పేరు ప్రఖ్యాతులు అన్న వంశం. ఇది కోస్తాంధ్రాకే తిరగలేని విజయం సాధించిన సందర్భంలోని నాలాంటి వికలాంగుడికి నాలాంటి పేదవాడికి ఎంతోమందికి అనేక రకాలుగా న్యాయం చేస్తూ మరి వారి మంచి చెడ్డలు అన్నీ కూడా పరిగణనలు తీసుకొని మరి విజయబాబు గారు పెద్ద మనసుతోని మాకు అందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా నిలబడి ఎంతవరకు మమ్మల్ని నడిపించినందుకు ఈ బాబుని చేసి జీవిస్తామనేసి ఈ మనస్పూర్వకంగా వినయపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ తెలుపుకుంటున్నాను.